నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ రాజాం పట్టణంలో జన సైనికుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపిందని జన సైనికులు అన్నారు. పాకిస్తాన్ ప్రోత్సాహిక టెర్రరిజంను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు రాజాం నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ వారి యొక్క దాడి చర్యలను ఖండిస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి అయినటువంటి శ్రీ పొగిరి సురేష్ బాబు గారి సూచనల మేరకు రాజాం జనసేన పార్టీ జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరగటం జరుగుతుంది. ఈరోజు మా జనసేన అధ్యక్షుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనందరికీ తెలిసిన విషయమే, నిన్న ఏదైతే మనం కళ కూడా చూడకూడదు అనుకుంటామో అలాంటి ఒక సంఘటన మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే ఒక అంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు, ఆ ప్రాంతంలో 27 మంది పైచీలకు వాళ్ళని మన టూరిస్టులు చంపేశారు. దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ అలాగే ప్రజలందరం కూడా మేము దీని ఒక నిరసన కాదు, దాన్ని ఏమంటే సంఘీభావం తెలియజేసుకుంటూ మేము ర్యాలీగా ఈరోజు మా ఎచ్చర్ల నియోజకవర్గం ఎండింగ్ నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం స్టార్టింగ్ దాకా మేము ఈరోజు ఈ ర్యాలీ చేశాము. నేను గత నవంబర్లో కూడా పహల్గాం కుటుంబ సమేతంగా నేను పహల్గాం వెళ్ళాను. చాలా మంచి ప్రదేశం, అక్కడ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా సరే ఆ సెక్యూరిటీని కూడా దాటుకుని వీళ్ళు ఆ కొండల్లోంచి కోనలోంచి దిగి వచ్చారంటే టెర్రరిస్ట్. నాకు ఒకటే నమ్మకం ఉంది ప్రధానమంత్రి మోడీ గారి మీద, తక్షణ చర్యలు ఆయన ఆల్రెడీ చేపట్టారు, ఉన్న నలుగురిని కూడా ఆల్రెడీ చంపేశారు. ఇలాంటి చర్యలు ఇంకా ముందు రాకుండా ఇంకొంచెం బలంగా కూడా మనం అక్కడ మన ప్రజల్ని కాపాడుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు నిరసన ర్యాలీ, రేపు పొద్దునుంచి మధ్యాహ్నం దాకా కూడా మౌన దీక్ష చేస్తున్నాం. అలాగే ఎల్లుండి ఏదైతే ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారో మానవహారం చేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం బలగాలందరూ అంతా కూడా స్ట్రిక్ట్గా ఉండి ఎవరిని కూడా ముందు లోపలికి రానివ్వకుండా మీరు బార్డర్స్లో కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి ఈరోజు భారతదేశాన్ని చీకటమయమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చలించి ఏదైతే వారికి సంతాపం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మనం కూడా వారికి సంతాపం వ్యక్తం చేయాలా, ఎందుకంటే ఇట్లాంటి దుశ్చర్యను ఖండించాలి జనసేన పార్టీ తరఫున అని చెప్పేసి 3 రోజుల కార్యక్రమం నిర్వహించాలా. మొదటి రోజుగా జెండాని కిందకి దించి, ఎందుకంటే సగం కిందకి దించి ఏర్పాటు చేయాలి. ఈరోజు ఉదయం చేసినటువంటి కార్యక్రమం అది. అలాగే ఈవినింగ్ 6 గంటల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం మొదటి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 7 రోడ్ జంక్షన్ వరకు కూడా శ్రీకాకుళం ఆరంభమయ్యే వరకు కూడా ర్యాలీగా కొవ్వొత్తుల ర్యాలీతో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులతో పాటు ఈ యొక్క కొవ్వొత్తుల నిరసన ర్యాలీని చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఉగ్రవాద దాడిని వాళ్ళ దుశ్చర్యని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రధాని గాంధీ మరియు యువతరాంది కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిశగా దీన్ని అందరం కూడా శాంతియుతంగా కార్యక్రమాలు 3 రోజులు కూడా శాంతియుత కార్యక్రమాలు చేయడానికి పార్టీ పిలుపు మేరకు, మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు చేస్తూ ఉన్నాం. అలాగే లాస్ట్ రోజు కూడా మానవహారంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది 3 రోజులు. రేపు ఆల్రెడీ ఈ జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా టెంటలు వేసి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.